ఫ్రెండ్స్ త్వరలోనే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి కదా. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే అని చెప్పేసి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పేసి అమెజాన్లో స్టార్ట్ అవబోతున్నాయి. సో దాంట్లో భాగంగా మీలో చాలామంది ఇయర్ బడ్స్ కొనుక్కోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ ఆఫర్లో మనం ఏ ఇయర్ బడ్స్ని తక్కువ కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ఈ ప్రోడక్ట్స్ అనేవి ఏం ర్యాంక్ వైజ్గా చెప్పట్లేదు, దీని మీద ఎక్కువ డిస్కౌంట్ వస్తే ఆ ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మరి ఫటాఫట్ వీటిని అన్బాక్సింగ్ చేసి సౌండ్ వినుకుంటూ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది టెస్ట్ చేద్దాం. సో దానిలో 1000 రూపాయలు దొరికే ప్రోడక్ట్ గురించి మాట్లాడినట్టయితే బోల్ట్ వాళ్ళ W40 ఉంటుంది, అలానే K40 కూడా ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఈ W40 అనేది ఫ్లిప్కార్ట్లో దొరికితే ఈ K40 అనేది అమెజాన్లో దొరుకుతుంది. సో మరి W40 బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ పై వైపు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు ఉంది. లోపల వైపు చాలా స్టైలిష్ కనిపించే కేసులో మనకి ఇయర్ బడ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇవి డిఫరెంట్ కలర్స్లలో దొరుకుతాయి. మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. ఇంకొక బాక్స్ ఉంది కదా, దీనిలో మనకు ఛార్జింగ్ కేబుల్తో పాటు ఇయర్ క్యాప్స్ని ప్రొవైడ్ చేశారు. K40 ప్యాకేజింగ్ అనేది వేరేలా ఉంది. మరి దీన్ని మనం బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే చూడొచ్చు. పై వైపు మనకు ఇట్లా సేమ్ టు సేమ్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపటి వైపు మనకు ఈ కవర్లో అయితే ఈ కేస్ని ప్రొవైడ్ చేశారు. మరి దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. 899 రూపాయల ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే. మరి వీటి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే కంపెనీ వాళ్ళు చెప్పేది 48 అవర్స్ టోటల్ ప్లే టైం వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా దీనిలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. Type-C పోర్ట్ కూడా ఉంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 100 మినిట్స్ వరకు మనకు ఇది ప్లే టైం అయితే ఇస్తుంది. ప్రీమియం రబ్బర్ మెటీరియల్ని వీళ్ళు యూజ్ చేసిన కారణంగా మనకు మంచి గ్రిప్ అయితే దొరుకుతుంది. చేతిలో పట్టుకున్నప్పుడు అంత ఈజీగా అయితే జారి పడిపోదు. నెక్స్ట్ దీనిలో మనకు క్వాడ్ మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ENC ప్రొవైడ్ చేశారు అన్నట్టు. దాని కారణంగా మనం ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడినా ఎక్కడైనా నాయిస్ ఉండే ఏరియాస్లో ఉన్నా సరే మనకు క్రిస్టల్ క్లియర్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక మనకు దీనిలో కాంపాక్ట్ గేమింగ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే 45 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ ఉంటుంది. ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. దీనిలో మనకు 13mm డ్రైవర్స్ని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.3 ఉంటుంది. దాని కారణంగా మనకు పేరింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది ఇది. అంతేకాకుండా మనకు టచ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ప్లస్ ఈ బడ్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. చెవిలో పెట్టుకుంటే కంఫర్ట్గా ఉన్నాయి. ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు. మరి ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకుంటే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. 899 రూపాయలకైతే ఇవి నాకు వర్త్ అనిపించాయి. ఇంతసేపు మనం W40 గురించి మాట్లాడాం. ఫ్లిప్కార్ట్లో దొరుకుద్ది. సో ఇవే బడ్స్ అనేవి మనకు K40 అనే పేరుతోటి అమెజాన్లో దొరుకుతాయి. దీని ప్రైజింగ్ కూడా సేమ్ ఉంటుంది. కలర్స్ అనేవి వేరేలాగా ఉన్నాయి. కంఫర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడినట్టయితే నాకు దీనికి పెద్ద తేడా ఏమనిపించలేదు. ఇక బిల్డ్ క్వాలిటీ ప్రకారం చూసుకున్నా, కంఫర్ట్ ప్రకారం చూసుకున్నా నాకు పెద్ద తేడా అయితే ఏమనిపించలేదు. రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఒకదాన్ని మనం అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు, ఇంకో దాన్ని మనం ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే కొనుక్కోవచ్చు. మరి ఈ రెండిట్లో మీకు ఏ కలర్ నచ్చింది అనేది కూడా మీరు కింద కామెంట్లో రాయొచ్చు. మీరు కొంచెం ప్రైజింగ్ పెంచుకున్నారు, 1500 ప్రైస్ సెగ్మెంట్లో కావాలి అంటే బోల్ట్ ముస్టాంగ్ టార్క్ అని చెప్పేసి ఇవి దొరుకుతాయి. సో మరి పేరుకి తగ్గట్టే దీనిలో మనకు పవర్ అనేది కూడా అదే రేంజ్లో ఉంటుంది కావచ్చు. దీని టార్క్ అనేది అదే రేంజ్లో ఉంటుంది అనుకుంటా. బాక్స్ లోపల పై వైపే ఇయర్ క్యాప్స్తో పాటు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ వీటిని ప్రొవైడ్ చేశారు. మరి దీన్ని మీరు చూసినట్టయితే చాలా యూనిక్ డిజైన్లో ఇది కనిపిస్తుంది. ఇంతకుముందు చాలా ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ చేశాను కదా, వాటన్నిటితో పోల్చుకున్నట్టయితే ఈ కేసు యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ ముస్టాంగ్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ప్లస్ ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో లైటింగ్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 Type-C పోర్ట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండిట్లలో నుంచి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటి అంటే 50 అవర్స్ మనకు ప్లే టైం ఇస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే రా అండ్ డామినేట్ పవర్ ఇన్ ఎవ్రీ బీట్ అని చెప్తున్నారు. సో మరి చెవిలో పెట్టుకొని మనం దీనిలో సౌండ్ విన్నప్పుడు మీకు అటువంటి ఫీలింగే వస్తుంది. 1500 మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టయితే. ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్యాటరీ లైఫ్ వచ్చేసి 50 అవర్స్ పాటు మనకు టోటల్ ప్లే టైం ఇస్తుంది. ఇది అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకు దీనిలో 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 100 మినిట్స్ ప్లే టైం వస్తుంది. ఇంకోటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే దీనిలో మనకు బ్లూటూత్ 5.4ని ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా బ్లింక్ అండ్ పేర్ అంటారు చూసారా, సో అంత ఈజీగా అయితే దీన్ని మనము కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాడ్ మైక్ ENC ఇచ్చేసేసారు. దాని కారణంగా మనం ఏదైనా రద్దీ ఉండే ప్లేసెస్లలో కాల్ మాట్లాడినా, మ్యూజిక్ వింటూ ఉన్నా మనకు నాయిస్ క్యాన్సలేషన్ అనేది బాగుంటుంది. కాలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. మనకు ఎట్లా బూమెక్స్ టెక్నాలజీని వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. అంటే దీనిలో మనకు 13mm డ్రైవర్స్ని యూజ్ చేశారు. దాని కారణంగా మనకు బేస్ అనేది బాగుంది, రిచ్గా వినిపిస్తుంది సౌండ్ అనేది. AAC SBC కోడాక్ సపోర్ట్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం 40 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 0 ల్యాగ్ ఉంటుంది గేమింగ్ చేసేటప్పుడు. టచ్ కంట్రోల్స్ ఉన్నాయి, వాయిస్ అసిస్టెంట్ ఉంది, IPX5 వాటర్ అసిస్టెంట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. త్వరగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది. ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే లైట్ వెయిట్ ఉంది. డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది. నాకైతే ఈ కేస్ డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. దీనిలో ఇక్కడ LED లైట్స్ రావడమైనా కానివ్వండి, మొత్తానికి ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో గేమింగ్ లాంటి ఇయర్ బడ్స్ని అయితే వీళ్ళు డెవలప్ చేశారు
ఇస్తారని చెప్పేసి నాకు అనిపించింది. మరి దీనికి సంబంధించిన బైక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే స్కల్ క్యాండీ వాళ్ళకి సంబంధించిన జిప్ ట్యూన్ 2 కూడా దొరుకుతుంది. దీని ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. మరి దీని బాక్స్లో ఏముందో చూద్దాం. ఇక పైన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ఛార్జింగ్ కేబుల్, ఇయర్ క్యాప్స్ని ప్రొవైడ్ చేశారు. ఇది దీని యొక్క డిజైన్. బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది. ఇక దీని లోపల వీళ్ళు ప్రొవైడ్ చేసిన బడ్స్ అనేవి ఈ షేప్లో ఉన్నాయి. మరి కొంతమందికి ఇటువంటి షేప్స్ అనేవి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆఫర్లో దీని ప్రైజింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో మరి మీకు దీనికి సంబంధించిన డిజైన్ అనేది ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లో రాయండి. లెఫ్ట్ రైట్ అని చెప్పేసి దీనిపైన మెన్షన్ చేయడం జరిగింది. చెవిలో పెట్టుకోవడమే నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చెవిలో ఫిట్టింగ్ అనేది ఎలా ఉంది. ఫిట్టింగ్ బాగుంది, కాకపోతే మరి బయట నుంచి ఎలా కనిపిస్తుంది అనేది మీరే నాకు చూసి చెప్పాలి. ప్లే టైం గురించి మాట్లాడితే 33 అవర్స్ టోటల్ ప్లే టైం వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా మనము మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళది ఎలాగో యాప్ ఉంటుంది. అంటే మ్యూజిక్ కాల్స్, ఈక్వలైజర్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి IPX4 వాటర్ రెసిస్టెంట్ తోటి అయితే ఇది రావడం జరిగింది. బ్లూటూత్ 5.2 అనేది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా మనకు ప్రైజింగ్ తగ్గట్టు బాగానే ఉంది, ప్లస్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో మరి మీకు ఎలా అనిపించింది జిప్ ట్రూ 2 అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే CMF by నథింగ్ అని చెప్పేసి ఉంటాయి. మరి ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం దీని లోపల ఏముంది అనేది. ఇక్కడ పై వైపు మనకు ఈ కేస్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్, ఇయర్ క్యాప్స్ని ప్రొవైడ్ చేశారు. ఇవి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బడ్స్. దీనికి సంబంధించిన డిజైన్ మీరు చూడొచ్చు. మనకు ఇది కొంచెం రెక్టాంగిల్ షేప్లో అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్లోనే బోల్ట్ అన్బాక్సింగ్ చేసాను చూసారా, సో అటువంటి డిజైన్లు నాకు కనిపిస్తున్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా అలానే కనిపిస్తుంది. చెవిలో పెట్టుకుంటే కంఫర్ట్గానే ఉన్నాయి. దీనిలో యూనిక్ కనిపించేది ఏంటి అంటే ఈ కేస్ అన్నట్టు. సో దీన్ని యూస్ చేసి మీరు ఒకవేళ సౌండ్ అప్ అండ్ డౌన్ కావాలంటే చేసేసుకోవచ్చు. దీనిలో మనకు 11mm ప్లస్ 6mm డ్యూయల్ డ్రైవర్స్ని యూస్ చేశారు. ఎల్డాక్, కోడాక్ ప్లస్ అల్ట్రా బేస్ టెక్నాలజీ 2.0 దీనిలో యూజ్ చేయడం జరిగింది. 50 dB ANC ఉంటుంది. దీనిలో 6 HD మైక్స్ ఉంటాయి. ఎటు వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ బాగుంటుంది. స్మార్ట్ డైల్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ ఉంటుంది. డ్యూయల్ కనెక్షన్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ దీంతో నేను సాంగ్స్ విని చూశాను, బాగుంది సౌండ్ క్వాలిటీ అనేది. మీరు ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఫైనల్గా మనకు OnePlus Buds 3 కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకు ఆఫర్లో తక్కువ ధరకే దొరుకుతాయి. నేను ప్రైజింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి బాక్స్ పై వైపే మనకు ఇట్లా కేస్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపల వైపు చూసుకున్నట్టయితే ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్, ఇయర్ క్యాప్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది దీని యొక్క డిజైన్. బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది. ప్లస్ ఇక్కడ మనం ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇవి కూడా మనకు లైట్ వెయిట్ కనిపిస్తున్నాయి. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. గ్లాసిక్ ఫినిష్ తోటి చూడడానికి కనిపించేస్తున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే సౌండ్స్ అన్నిటి ఇది ఆపేసింది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ కూడా బాగుంది. దీనిలో మనకు 44 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 94 milliseconds లో లేటెన్సీ ఉంటుంది. 40 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది. 10.4mm వూఫర్ ప్లస్ 6mm ట్విట్టర్ డ్యూయల్ డ్రైవర్స్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఆఫర్లో కొనదగ్గ బడ్స్. మరి ఈ బడ్స్లో మీకు ఏ బాగా నచ్చాయనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.